8 దిక్కులకు వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ ప్రకారంగా వాళ్ళు మాంసాహారులు ఎందుకైనారో కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. కొంత దూరం పారిపోయారు. వాళ్ళు ఆగి ఒరే ఒక క్షణం ఆగండిరా, రాజుగాని ఇక్కడికి వచ్చి మీరు వయస్సులా అని అడగకుండా శాకాహారులా అని అడుగుతాను. ఎందుకంటే మన వయసులో ఎక్కడున్నా శాకాహారం పూజిస్తారు కాబట్టి మీరు శాకాహారులు అంటే మేము వీళ్ళు శాకాహారాన్ని కోమట్లని చంపేస్తాడని, ఓ మహారాజా ఇదిగోనయ్యా మేము మాంసం తింటున్నాం, మేము కోమట్లం కదయ్యని వాళ్ళు మాంసాహారాలు అయిపోయి జంధ్యాలు తెంపి పెనుగొండ వైపు వేసి ఆ 102 గోత్ర వయస్సులకి మాకు ఎలాంటి బంధాలు బంధుత్వాలు అని జంధ్యాలు తెంపి వెళ్ళిపోయిన వాళ్ళే కళింగ కోమట్లో ఇట్లా మొత్తం 18 రకాల పేర్లతో 8 దిక్కులకి వాళ్ళు పారిపోయినారు. కాబట్టి ఇప్పటికీ వాళ్ళకి మనకి ఎలాంటి బంధాలు బంధుత్వాలు లేవు అనేటువంటి విషయాన్ని గమనించాలి. వాళ్ళు కూడా కొంతమంది అమ్మవారి గుళ్ళు కట్టారని దేవస్థానాలు కొంచెం ఒరిస్సా ప్రాంతంలో. ఓసారి ఏమైతే తెలుసు నా అనుభవం చెప్తాను వినండి. పార్వతీపురంలో ఊరుందండి, ఇక్కడ విజయనగరం జిల్లాలో, మీరు విన్నారో లేదో. వాసవిపురం అని చెప్పాలి రండి అన్నారు. నా వృత్తి అదే కాబట్టి నేను వెంటనే రైలు ఎక్కి ఉదయం 6ంటికి పార్వతీపురం దిగారండి. వెంటనే ఆటో పైన పిలిచి వాసవి దేవస్థానానికి పోనివ్వు అన్నారు. అక్కడ నాకు తెలియదు ఏంటంటే 2 గుళ్ళు ఉన్నాయండి అమ్మవారి. ఒకటి మన ఆర్య వయసు ఉంది, 2 ఆ పారిపోయిన కోట్లది. నాకు అర్థం కాలే, ఎవరో నాకు ఇట్లా చెప్పలేదని. బాబు నాకు తెలియదు అన్న ఆటో అబ్బాయి అన్నాడు. అక్కడ మీ శెట్టి గారు ఒక ఆయన షాప్ అప్పుడే ఓపెన్ చేశాడు, ఆయన వెళ్ళి అడగండి మీ గుడి అడ్రస్ చెప్తే నేను తీసుకుపోతాను. నేను వెళ్ళాను. ఆయన ఉదయం షాప్ ఉడుచుకుంటున్నాడు. బాబు ఇక్కడ అమ్మవారి పురాణం చెప్పడానికి వచ్చి వాసవి గుడి ఎక్కడ అన్నాను. ఆయన నన్ను పైకి కిందకి ఎగాదిగా చూసి ఓ మాట అన్నాడండి వెరైటీగా, నువ్వు ఏగిన పోవటమా పచ్చి పోవటమా అన్నాడు. నాకు తెలియదు, ఆ వరకు నిజంగా తెలియదు అప్పటి వరకు. 2 చెప్పు నేను ఎవరో తర్వాత చెప్తాను అన్నారు. పచ్చికోవటి అంటే అమ్మవారితో కూడా గుండ ప్రవేశం చేయకుండా పచ్చిగా పారిపోతే పచ్చికోవటి. ఏగిరిపోవటి అంటే గుండెల్లో దూకి బాగా ఫ్రై అయితే ఏగిరిపోవటి. నువ్వు ఏ కోవటి అన్నాడు. నేను ఏమన్నా తెలుసా ఒకే మాట, నా కథను చూసాము అన్నాను. ఓకే నువ్వు ఏగిరిపోవటి. అప్పటి నుంచి ఆ 2 రకాలు ఉన్నారని నాకు అప్పుడు అర్థమైంది. జై బలో శ్రీ వాసవి మాతాకి. ఇప్పుడు అమ్మవారు ఆనాడే చెప్పింది వాళ్ళకి మనకి బంధాలు బంధుత్వాలు లేవు అని అన్నది. కానీ ఇప్పుడు జెండాలైంది జరిగి 1000 సంవత్సరాలు దాటి చాలా అయిపోయింది. మరి ఇప్పుడు కాలంలో ఇటు ఉద్యోగస్తులు అటు వ్యాపారస్తులు ఇటోళ్ళు అటోళ్ళు ఇటు దేశాలు రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతున్న ఈ సమయంలో ఈ 1000 ఏళ్లలో ఎవరు ఆర్యవైశ్యులు అని తెలుసుకోవడం కొంచెం కష్టమైన 5 ప్రూఫ్లు ఉన్నాయండి. ఆర్యవైశ్యులు అనుకోవడానికి 5 ప్రూఫ్లు ఉన్నాయి. ఏమిటో తెలిసిన ఎవరైనా ఒక చిన్న ఉదాహరణ, మనకి 10 సంవత్సరాల ముందు మన ఇంటి ఎదురుగా షాప్ పెట్టి ఈ 10 ఏళ్లలో మీరు కోమట్లు మేము కోమట్లు మీరు కోమట్లు అని మాట కలిపేసి మా పిల్లడు బర్త్డే ఉందని వాళ్ళని పిలుస్తారు. అయితే వాళ్ళు బర్త్డేకి పిలిచారని మనం ఏదో పేరెంట్ అని పిలుస్తాం. 4 రోజులు అటు ఇటు మాట అయిన తర్వాత ఏమంటే మీకు అబ్బాయి ఉన్నాడు, మాకు అమ్మాయి ఉంది, మీకు అబ్బాయి అంటూ మాట కలిపి ఏమంటే పెళ్లిళ్ళు చేసుకుందాం అని ఎవరైనా అంటే ఏమంటే వాళ్ళు ఆర్యవైశ్యులు అంటానికి 5 ప్రూఫ్లు ఉండాలి. ఏమిటి 5 ప్రూఫ్లు? ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవి కాదండి. ఏమిటి పాన్ కార్డు ఇవి కాదు. ప్రూఫ్లు అంటే మీరు అయ్యేది చూపిస్తారు, నాకు అర్థమైపోయింది. ఇవి కాదండి ప్రూఫ్లు. ఏమిటి చెప్పండి? ఆర్యవైశ్యులు అనడానికి ప్రూఫ్ ఏమిటి? కరెక్ట్గా చెప్పారు మీరు. గోత్రం. ఆ 102 గోత్రాల్లో ఆ గోత్రం ఉందా లేదా? ఇప్పుడు అందుకే మీకు అందరికీ బుక్స్ ఇచ్చారండి. ఆ ఆర్యవైశ్యులు 102 గోత్రాల్లో ఉంటేనే ఆర్యవైశ్యులు. ఏమా? అలాగే అబ్బాయి తరఫు మేనమామ, అమ్మాయి తరఫు మేనమామ గోత్రాలు కూడా ఈ 102లోనే ఉండాలి. అలా ఉంటేనే వారు ఆర్యవైశ్యులు. ఇంకొక విశేషం చెప్పమంటారా? ఇక మీరు ఏదైనా 2-3 చెప్తారా? 5లో ఒకటి అయిపోయింది గోత్రాలు. అక్కయ్య గారు చెప్పేశారు, నో ప్రాబ్లం. ఇక 4 ప్రూఫ్లు అండి. త్వరగా ఏదో చెప్పండి, చెప్పుకుందాం. అంటే కార్తీక దీపం సీరియల్ వస్తుందండి. పోలేండి, నేనే చెప్తాను తప్పకుండా. తల్లులారా, ఇక రెండోది ఏంటో తెలిసిన ఆహారపు అలవాట్లు. మనలాగా ఆహారం శాకాహారం భుజిస్తే వాళ్ళు ఇంకా ముఖ కవళికలండి, ఫేస్ చూసి చెప్పేసి. ఇది తెలుసా ఎప్పుడైనా మీకు? ఇక్కడి నుంచి హైదరాబాద్ ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి, మనం వెళ్తున్నా ఎదురుగా కోమట్లాగా కనిపిస్తున్నారు. ఏమంటే మీరు వయసులా అని శెట్టి గారులా మీ షావుకారులా అడుగుతారు వాళ్ళే. అవునండి, మీకు ఎలా తెలుసండి? మీ పేరు చూడగానే మాకు ఆర్యవైశ్యులు అని అనిపించింది అంటే మేము ముఖం చూడగానే ఆర్యవైశ్యులు. ఓకే, ఇక రెండోది ఏంటో తెలుసా? సంబంధం. బీరకాయ పీస్ సంబంధం అంటారు. ఏమంటే మీరు ఏ ఊరండి? మాది హైదరాబాద్. మీరెవరండి? మాది ఎక్కడ నరసరావుపేట లేదా వెనుకొండ. మరి అయితే వెనుకొండలో నరసరావుపేటలో వాళ్ళ గీతా మందిరంలో లేదా శివుడు బొమ్మ దగ్గర మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడండి అంటారు వాళ్ళు హైదరాబాద్. అవునా? ఆయనకి మాకు మేనమామ అవుతాడండి అంటారు. వాళ్ళు
ఆర్య వైశ్య అన్నదాన సత్రంలోనే పూజిస్తారు. ఒక్క పూట భోజనం చేసిన 1116 516 చదివించి వస్తాడే తప్ప కన్యకాపురేశ్వరి గుడిలో కానీ కళ్యాణ మండపంలో కానీ మీ నాన్న కానీ మీ తాత కానీ మీ ముత్తాత కానీ ఓ ధ్వజస్తంభం కానీ ఒక ఫ్యాన్ కానీ ఒక ట్యూబ్ లైట్ కానీ ఏమైనా డొనేట్ చేశారా? డొనేట్ చేస్తే వాళ్ళు ఏదో రసీదు ఇస్తారు, మీరు అది చూపించండి మీ వయసులని నమ్మేస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే ఈ పారిపోయిన కోమట్లు మేము కోమట్లో అనే అన్న సత్రంలో దొంగ గోత్రం చెప్పి భోజనం చేసి ఒకటి కూడా లేకపోవడానికి కారణం ఆర్య వైశ్యుల గుణం. దాన ధర్మాల్లో ముందుంటారు. దేవాలయం అనగానే అన్నసత్రం అనగానే కళ్యాణ మండపం అనగానే లేదు అనకుండా ఇచ్చే మంచి భక్తి భావం సేవా గుణం ఒక ఆర్య వైశ్యుడికి మాత్రమే ఉంటుంది. ఆ గుణం చాలా ప్రధానం. ఇలాంటి విశేషాలు మనం వైశ్యులు అని అనుకోవడానికి ఇన్ని రకాలుగా మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఈ ప్రకారంగా తల్లులారా ఈ 612 గోత్రికులంతా రాత్రికి రాత్రి వాళ్ళంతా వెళ్ళిపోయినారు. జై శ్రీ వాసు